ఒకనాడు ఒక బ్రాహ్మణుడు అగ్ని రగిలించే అరణితో ఒక లేడీ తన శరీరాన్ని రుద్దుకోగా ఆ 2 మండే కట్టెల ఆ అరణి దాని కొమ్ములలో ఇరుక్కుపోయింది. భయపడిన లేడీ అడవిలోకి పారిపోయింది. ఆ బ్రాహ్మణుడు పాండవుల వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ అరణిని తెచ్చిపెట్టమని కోరాడు. పాండవులు లేడీ వెంటబడ్డారు. ఆ లేడీ అమిత వేగంగా పాండవులకు కనబడకుండా అడవిలో అదృశ్యమైంది. పాండవులు బడలికతో నిరుత్సాహంతో ఒక మర్రి చెట్టు నీడలో కూర్చున్నారు. అప్పుడు నకులుడు ధర్మరాజుతో, విచిత్రంగా ఉంది, ఆ లేడీ ఎలా మాయమైంది? మనం ఎన్నడూ ధర్మపదం తప్పలేదు, ఇలా ఎందుకు జరిగింది అన్నాడు. అందుకు ధర్మరాజు, దురదృష్టాలకు కారణాలు వెతకడం కష్టం, పాపపుణ్యాల ఫలితాన్ని ఆ ధర్మదేవతే ఇస్తాడు అని చెప్పాడు. భీముడు, కారణం నాకు తెలుసు, ద్రౌపదిని సభలోకి ఈడ్చుకుని వచ్చినప్పుడే దుశ్శాసనుణ్ణి నేను వధించి ఉంటే ఈ కష్టాలు మనకు వాటిల్లేవి కావు అన్నాడు. అప్పుడు సహదేవుడు, మాయాజూదంలో శకుని నిన్ను ఓడించినప్పుడే అతన్ని నేను వధించి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు అన్నాడు. ధర్మరాజు, నకుల, ఈ చెట్టుపైకెక్కి దగ్గరలో త్రాగడానికి నీరు దొరుకుతుందేమో చూడు అని అన్నాడు. నకులుడు చెట్టుపైకెక్కి కాస్త దూరంలో నీటి మొక్కలు కొంగలు కనపడుతున్నాయి, బహుశా అక్కడ నీరు తప్పక ఉండి ఉంటుంది అన్నాడు. ధర్మరాజు నీరు తీసుకురావడానికి నకులుణ్ణి పంపాడు. నకులుడు తటాకం వద్దకు వచ్చి నీరు త్రాగబోతుండగా ఒక కంఠం, ఆగు, ఈ తటాకం నాది, నువ్వు దాహం తీర్చుకోవాలంటే ముందు నా ప్రశ్నలకు జవాబు చెప్పు అని పలికింది. బాగా అలసి ఉన్న నకులుడు ఆ మాటలు పట్టించుకోకుండా తటాకంలోని నీటిని త్రాగాడు. వెంటనే చనిపోయి క్రింద పడిపోయాడు. ఎంతసేపటికి నకులుడు తిరిగి రాకపోయేసరికి ధర్మరాజు నకులుణ్ణి వెదగడానికి నీరు తీసుకురావడానికి సహదేవుణ్ణి పంపాడు. తటాకం వద్దకు వచ్చిన సహదేవుడు చనిపోయిన నకులుణ్ణి చూశాడు. తాను దాహం తీర్చుకోబోయాడు. మళ్ళీ అదే కంఠం వినవచ్చింది. కానీ విపరీతమైన దాహంతో ఉన్న సహదేవుడు ఆ హెచ్చరికను నిర్లక్ష్యం చేసి నీళ్లు త్రాగి మరణించాడు. ధర్మరాజు తరువాత అర్జునుణ్ణి పంపాడు. అర్జునుడు విల్లంబులతో ఆ తటాకం వైపు బయలుదేరాడు. అక్కడ తన తమ్ముళ్ళు చనిపోయి ఉండడం చూసి దిగ్భ్రమ చెంది చుట్టూ చూశాడు. కానీ చుట్టుపక్కల ఏ జంతువు కనపడలేదు. తాను కూడా దాహం తీర్చుకోవడానికి నీటి వద్దకు వెళ్ళాడు. నా ప్రశ్నలకు బదులు ఇవ్వకుండా నువ్వు ఈ నీళ్లు త్రాగగలవా అని అదే కంఠం వినిపించింది. నీ ప్రాణాల మీద ఆశ లేకపోతే అలా చెయ్యి, నీ తమ్ముళ్ళ గది చూడు. ఆ మాటలు విని అర్జునుడు ఇలా అన్నాడు, నా ముందు నిలబడి నేను నీళ్లు తాగకుండా ఆపు, నా బాణాల రుచి చూస్తే నీవు ఇలా మాట్లాడవు. అర్జునుడు ఆ కంఠం వినవచ్చిన దిక్కుకేసి 1000 బాణాలు ప్రయోగించాడు. కానీ నిష్ప్రయోజనమే అయింది. ఆ కంఠం, పార్థ, అలసిపోకుండా ముందు నా ప్రశ్నలకు జవాబులివ్వు, తరువాత నీళ్లు త్రాగు. ఆ మాటలు నిర్లక్ష్యం చేస్తూ అర్జునుడు నీరు త్రాగి మరణించాడు. తరువాత ధర్మరాజు భీముడితో ఇలా అన్నాడు, భీమా, నీ తమ్ముళ్ళందరూ వెళ్ళారు, తిరిగి రాలేదు. నీవు వెళ్ళి వాళ్ళ ఉనికి తెలుసుకొని నీళ్లతో వాళ్లను కూడా వెంటబెట్టుకునిరా. భీముడు తటాకం వద్దకు వచ్చి తన సోదరులు మరణించి ఉండడం చూసి నిర్ఘాంతపోయి ఇలా తలపోశాడు, ఈ దురంతం ఏ రాక్షసుల పనో అయి ఉంటుంది. ముందు కాస్త దాహం తీర్చుకొని వాళ్లను చంపుతాను. ఆ ఆలోచనలతో నీటి మడుగు కేసి అడుగులు వేయగానే అదే కంఠం మరలా వినవచ్చింది. భీముడు ఆ మాటలు పట్టించుకోకుండా నీళ్లు త్రాగి మరణించాడు. ధర్మరాజు ఎంతో కంగారు పడ్డాడు. తన సోదరులు ఒక్కరు కూడా ఎందుకు తిరిగి రాలేదో అర్థం కాలేదు. తనే స్వయంగా తటాకం వద్దకెళ్ళి అక్కడి దృశ్యం చూసి నిశ్చేష్టుడయ్యాడు. అతడి సోదరులందరూ చనిపోయారు. అర్జునుణ్ణి చూసి నిట్టూరుస్తూ దుఃఖించాడు. భీముణ్ణి ఉద్దేశించి, నాయనా భీమా, దుర్యోధనుని తొడలు విరగ్గొడతానని శపథం చేశావే అంటూ వాపోయాడు.
దగ్గరగా పరిశీలించి చూడగా వారు నిద్రపోతున్నట్లే ఉంది. వాళ్ళ శరీరాల్లోని కళాకాంతులు చెక్కు చెదరలేదు. ధర్మరాజు సందిగ్ధంలో పడ్డాడు, కానీ నిస్సహాయుడే అయ్యాడు. బాధ దాహాలతో ధర్మరాజు తటాకం వద్దకు వెళ్ళినప్పుడు ఒక కంఠం వినిపించింది. నా మాటలు నిర్లక్ష్యం చేసి నీ తమ్ముళ్ళు ఈ గతిని పొందారు. చేపలు ఆహారంగా తిని బ్రతికే కొంగను నేను. నా ప్రశ్నలకు జవాబులు చెప్పకుండా నీరు త్రాగితే నీవు మరణిస్తావు. ఆ మాటలకు ధర్మరాజు, నీవు ఎవరవు? రుద్రుడివా? మరుత్తుడివా? వసువువా? ఒక సాధారణ పక్షి నా తమ్ముళ్లను చంపలేదు, కాబట్టి నీవు ఎవరవు అని మళ్ళీ అడుగుతున్నాను అన్నాడు. నేనొక యక్షుణ్ణి అంటూ అతడు ధర్మరాజు ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆ యక్షుడు తాటి ప్రమాణంలో పెద్ద కళ్ళతో శరీరం సూర్యుడిలా వెలిగిపోతూ మబ్బులా గర్జిస్తూ కనబడ్డాడు. తరువాత ధర్మరాజు, నీ ప్రశ్నలకు నా సాయశక్తులా జవాబులివ్వడానికి ప్రయత్నిస్తాను. యథేచ్ఛగా నీ ప్రశ్నలు అడుగు అన్నాడు. తరువాత యక్షుడి ప్రశ్నలు, ధర్మజుడి జవాబులు ఈ కింది విధంగా సాగాయి. ఏది సూర్యుడిని ఉదయింపజేస్తుంది? ఏది సూర్యుడిని అస్తమింపజేస్తోంది? ఎవరు అతడితో కూడా ఉంటారు? ఎవరు అతన్ని కదిలించేది? బ్రహ్మము అతన్ని ఉదయింపజేస్తున్నది, ధర్మము అతన్ని అస్తమింపజేస్తున్నది, దేవతలు అతడితో కూడా ఉన్నారు, సత్యమే అతన్ని కదిలిస్తున్నది. ఏది గొప్ప భాగ్యం? ఆరోగ్యం. గొప్ప ఆనందమేది? సంతృప్తి. నిజమైన జ్ఞానమేది? భగవంతుణ్ణి తెలుసుకోవడమే. దయ అంటే ఏమిటి? అందరూ సంతోషంగా ఉండాలనుకోవడమే. అజ్ఞానం అంటే ఏమిటి? తన కర్తవ్యం తెలుసుకోకుండుంటే. ఎవరు ఉత్తముడు? అందరి మంచిని కోరేవాడు. సోమరితనం ఏది? తన కర్తవ్యాన్ని నిర్వర్తించకపోవడం. ఒకరిని బ్రాహ్మణుడిగా చేసేది జన్మ, శీలం, అధ్యయనం, వివేకం. వీటిలో ఏది? జన్మ, అధ్యయనం, వివేకం ఇవేవి కావు. శీలం మరియు నడవడి మాత్రమే ఒకరిని బ్రాహ్మణుడిగా చేస్తుంది. నిజమైన సంతోషి ఎవడు? రుణం లేనివాడు నిజమైన సంతోషి. ప్రపంచంలో అత్యంత విచిత్రమైనదేది? కొన్ని వేల మంది రోజు మరణిస్తున్నారు. అదే సమయంలో బ్రతికి ఉన్నవాళ్ళు తాము మాత్రం శాశ్వతంగా ఉంటామని భావించుకుంటారు. అదే అన్నింటికంటే విచిత్రమైన విషయం. సంతోషానికి మంచి మార్గం ఏది? సత్ప్రవర్తనలు నడిచిన దారే. అప్పుడు యక్షుడు ఇలా అన్నాడు, నాయనా, నా ప్రశ్నలన్నింటికీ తృప్తికరంగా జవాబులిచ్చావు, కాబట్టి నీ సోదరులలో ఒక్కరిని బ్రతికిస్తాను, కోరుకో. అందుకు ధర్మరాజు, ఓ యక్ష, నల్లని దేహం గలవాడైన నకులుణ్ణి బ్రతికించు అన్నాడు. ఆ మాటలకు యక్షుడు ఆశ్చర్యపోతూ ఇలా అన్నాడు, భీముడు నీకు మిక్కిలి ప్రియుడంటారు. అర్జునుడు నీ బలానికి మూలాధారం. అటువంటప్పుడు నీ సవతి తమ్ముడైన నకులుణ్ణి ఎందుకు ఎంచుకున్నావు? ధర్మాన్ని బలిపెట్టేవాడు నశిస్తాడు, కాబట్టి నేను ధర్మాన్ని బలి చేయను. నా తండ్రి గారికి 2 భార్యలు, కుంతి, మాద్రి. నేను వారిద్దరినీ సమానంగా చూస్తాను. వారిలో నాకే భేదము కనబడదు. నకులుడు బ్రతికితే మాద్రి కుమారులలో ఒకరు బ్రతికి ఉంటారు అన్నాడు. ఆ మాటలు అంటూ ఉండగానే సోదరులందరూ నిద్ర నుండి మేలుకొన్నట్లు లేచారు. వారి బడలికా దాహం అన్నీ మాయమైనాయి. అప్పుడు ధర్మరాజు, ఒకే కాలి మీద తటాకంలో నిలబడ్డ నీవు ఒక సామాన్య యక్షుడివి కావు. నువ్వు ఏ దైవానివి అని అడిగాడు. యక్షుడు నవ్వుతూ, నాయనా, నేను యమధర్మరాజును, నీ తండ్రిని. నిన్ను చూసి సంతోషిస్తున్నాను. ఏదన్నా వరం కోరుకో అన్నాడు. ఒక బ్రాహ్మణుడి అగ్నిహోత్రం రగిలించే అరణి లేడితో సహా మాయమైనది. ఆ అరణిని ప్రసాదించండి అన్నాడు ధర్మరాజు. యక్షుడు నవ్వుతూ, నేను పరీక్షించాలని నేను లేడి రూపంలో వచ్చి ఆ బ్రాహ్మణుడి అరణిని మండే కట్టలను ఎత్తుకుపోయాను. మరేదన్నా వరం కోరుకో అన్నాడు. ఆ మాటలకు ధర్మరాజు, మేము 12 సంవత్సరాలు అరణ్యవాసం చేశాం. మా అజ్ఞాతవాసంలో ఎవరూ మమ్మల్ని గుర్తించకుండా వరం ఇవ్వు అన్నాడు. అప్పుడు యమధర్మరాజు ఇలా అన్నాడు, ఈ వరం కూడా మీకు ఇస్తున్నాను. మీరు మారువేషంలో లేకుండా తిరిగినప్పటికీ ఈ త్రిలోకాలలో మిమ్మల్ని ఎవరూ గుర్తించలేరు. మీ అజ్ఞాతవాస సంవత్సర కాలాన్ని విరాట నగరంలో గడపండి. కోరిన రూపాన్ని ధరించే శక్తి మీకు వస్తుంది. అలా అంటూ యమధర్మరాజు అంతర్ధానమయ్యాడు. పాండవులు ఆనందంగా ఆశ్రమానికి తిరిగి వచ్చారు. బ్రాహ్మణుల వద్ద సెలవు తీసుకొని అజ్ఞాతవాస కాలాన్ని ఎలా గడపాలో
ధౌమిడితో చర్చిస్తూ ముందుకు బయలుదేరారు. అరణ్య పర్వం సమాప్తం. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ల ద్వారా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.